బీసీసీఐకి ఇంగ్లాండ్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇంగ్లాండ్ ప్లేయర్లు ఐపీఎల్ మధ్యలోనే విడిచి వెళ్లనుండడంతో ఫ్రాంచైజీలు షాక్ లో ఉన్నాయి. ఎందుకంటే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు ముందు తమ ఆటగాళ్లు తిరిగి రావాలని పిలుపునిచ్చింది. రాబోయే టీ20 ప్రపంచ కప్ కోసం ఇంగ్లాండ్ బోర్డు తాజాగా జట్టును ప్రకటించింది. కెప్టెన్ గా జోస్ బట్లర్ ను ఎంపిక చేసిన ఈసీబీ మొత్తం 15 మంది ఆటగాళ్లను ప్రపంచ కప్ జట్టులో ఉంచింది. వారిలో ఎక్కువ మంది ఐపీఎల్ ఆడుతున్నారు. ఐపీఎల్ లీగ్ దశ 19న ముగియనుంది. మే 21 నుంచి ప్లే ఆఫ్లు ప్రారంభం కానున్నాయి. అయితే ఇదే సమయంలో అంటే మే 22 నుంచి ఇంగ్లాండ్ స్వదేశంలో పాకిస్తాన్ తో 4 టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచ కప్ కు వెళ్లే ఆటగాళ్లందరూ ఈ టోర్నీలో పాల్గొనాలని ఈసీబీ అల్టిమేటం జారీ చేసింది. జూన్ 1 నుండి వెస్టిండీస్ యుఎస్ఏ వేదికలుగా ప్రారంభమయ్యే మెగా ఈవెంట్ కోసం జట్టును ప్రకటించిన వెంటనే ఇంగ్లాండ్ ఆటగాళ్లందరూ పాకిస్తాన్ సిరీస్ కు తిరిగి రావాల్సి ఉంటుందని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పేర్కొంది. కాగా ప్రస్తుతం ఐపీఎల్ లో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్లు ఆడుతున్నారు. జట్టుకు ఎంపికైన వారిలో పలువురు ప్రస్తుతం ఐపీఎల్ జట్లకు కీలక ప్లేయర్లుగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే ఇంగ్లాండ్ జట్టులో జోస్ బట్లర్, ఫిల్ సాల్టులు ఫస్ట్ చాయిస్ ఓపెనర్లుగా ఉన్నందున రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే వీరిద్దరు ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు. ఆయా జట్లకు మంచి ఓపెనింగ్స్ అందిస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ ఆంక్షల ద్వారా వీళ్ళిద్దరు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు అందుబాటులో ఉండే అవకాశం లేదు. కేకేఆర్, రాజస్థాన్ పాయింట్ల టేబుల్లో 2 అగ్రస్థానాల్లో ఉన్నాయి. ఇక పంజాబ్ కింగ్స్ లైతే ఏకంగా 3 ప్లేయర్లు ఉన్నారు. జానీ బేరిస్టో, సామ్ కరన్, లియామ్ లివింగ్స్టోన్లు జట్టును వీడిపోనున్నారు. ప్రస్తుతం ప్లే ఆఫ్ కు దగ్గరగా వస్తున్న పంజాబ్ కింగ్స్ కు ఇది చేదు వార్త అనే చెప్పాలి.